హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము ఈరోజు టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా మ్యాథమెటిక్స్ మెథడాలజీ నుంచి బిట్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ మన ఛానల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. అవి ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మనం ఇప్పుడు థర్డ్ యూనిట్ గణిత బోధన పద్ధతులు ఆ యూనిట్ నుంచి అయితే బిట్స్ చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 1. మీరు చెప్పిన పద్ధతిలో నేను నేర్చుకోలేకపోతే మరి నేను నేర్చుకునే పద్ధతిలో మీరు చెప్పలేదా అని నిర్వచించినది. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, ఎస్ఎస్ఏ. క్వశ్చన్ నెంబర్ 2. ఎక్కువ జ్ఞానం, ఎక్కువ అనుభవం కల వ్యక్తి తనకంటే తక్కువ జ్ఞానం కలిగిన వ్యక్తికి సమాజంలో సర్దుబాటు చేసుకోవడానికి తగిన జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని అందించడమే బోధన అని అన్నారు. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 3. అభ్యసనం అనగా పైవన్నీ అనుభవం ద్వారా జరిగే ఆశించిన ప్రవర్తన మార్పులు, అభ్యాసం ద్వారా జరిగే ఆశించిన ప్రవర్తన మార్పులు, శిక్షణ ద్వారా జరిగే ఆశించిన ప్రవర్తన మార్పులు. క్వశ్చన్ నెంబర్ 4. కౌమార దశలో పిల్లల మానసిక స్థితి. కౌమార దశలో పిల్లల యొక్క మానసిక స్థితి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, అమూర్త విషయాలపై ఆలోచించడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 5. బాల్య దశలో ఇవ్వదగిన విద్యా కార్యక్రమము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, జట్లలో కృత్యాలు నిర్వహించాలి. క్వశ్చన్ నెంబర్ 6. అనుకరణ ఎక్కువగా ఉండే దశ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, ఇంద్రియ చాలక దశ. క్వశ్చన్ నెంబర్ 7. పిల్లల్లో బహురూప నిత్యత్వ భావన ఉందని దశ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, అంతర్బౌద్ధిక దశ. మరియు ఉండే దశ ఇంద్రియ చాలక దశ, మూర్త ప్రచాలక దశ, అలాగే నియత ప్రచాలక దశలో బహురూప నిత్యత్వ భావన అనేది ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 8. అహంకేంద్ర భావం వహించే దశ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, అంతర్బౌద్ధిక దశ. క్వశ్చన్ నెంబర్ 9. పిల్లలు మానసిక ప్రతిమలు ఏర్పరచుకునే దశ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, పూర్వ భావన దశ. క్వశ్చన్ నెంబర్ 10. ఏ దశలో భావనలు పదిలపరుచుకునే శక్తి, భావన వర్గీకరణ శక్తి, విశ్లేషణ శక్తి అభివృద్ధి చెందే దశ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, మూర్త ప్రచాలక దశ. క్వశ్చన్ నెంబర్ 11. ఏ దశలో పిల్లలు సమాచారాన్ని వ్యవస్థీకరించగలరు మరియు శాస్త్రీయ వివేచన కలిగి ఉంటారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, నియత ప్రచాలక దశ. క్వశ్చన్ నెంబర్ 12. అమూర్త భావాలు ఏర్పడే విధము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, ఈఎల్పిఎస్. క్వశ్చన్ నెంబర్ 13. లంబకోణ సమద్విబాహు త్రిభుజము ఏ భావన. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, సంయోజన. క్వశ్చన్ నెంబర్ 14. వేర్వేరు భావనల యొక్క గుణాల్లో ఉండే పరస్పర సంబంధాలను బట్టి భావనను గ్రహించినట్లయితే ఆ భావన. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, సంబంధిత భావన. క్వశ్చన్ నెంబర్ 15. ఈ క్రింది వానిలో సంబంధిత భావన. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, పైవన్నీ. 2/3, 3/4లలో ఏది పెద్దది, ఏది చిన్నదో గుర్తించడము. వృత్తం వైశాల్యం πr², తుల్య సంబంధం, ఇవన్నీ కూడా సంబంధిత భావన కిందికే వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 16. సైద్ధాంతిక పునాది గల భావన. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, శాస్త్రీయ భావన. క్వశ్చన్ నెంబర్ 17. ఏ రెండు సంఖ్యల గాసాబా కాసాగుల లబ్ధము ఆ సంఖ్యల లబ్ధానికి సమానం అని సూత్రీకరించే పద్ధతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, ఆగమన పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 18. నిగమన పద్ధతి యొక్క లక్షణం కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ప్రయోగాలు, పరిశీలనల నుంచి అనుమతి చేసే పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 19. క్రింది వానిలో వేగమైన ప్రక్రియ సమయాన్ని పొదుపు చేసే పద్ధతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, నిగమన. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. ఆగమన పద్ధతికి చెందిన పరిమితి.
ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పైవన్నీ. సుదీర్ఘమైన ప్రక్రియ, గణితాధ్యయనంలో పరిపూర్ణమైన విధానం కాదు, ఉన్నత స్థాయిలో అంతగా ఉపయోగంలో ఉండదు. క్వశ్చన్ నెంబర్ 21 నిగమన పద్ధతికి చెందిన పరిమితి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ప్రాథమిక స్థాయిలో అంతగా ఉపయోగపడదు. క్వశ్చన్ నెంబర్ 22 సాధారణ సమస్యలు వేగంగా సాధించడానికి వీలయ్యే పద్ధతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సంశ్లేషణ పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 23 సమస్య సాధనలో ప్రతి సోపానం వెనుక కారణాన్ని తెలిపే పద్ధతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అన్వేషణ పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 24 సంశ్లేషణ పద్ధతికి చెందిన పరిమితి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. సంపూర్ణ అవగాహనకు తావులేదు. సమస్య సాధనలో సోపానాలు గుర్తుకు తెచ్చుకోలేక మధ్యలోనే విద్యార్థులు వదిలివేస్తారు. నూతన ఆలోచనకు ఆవిష్కరణకు అవకాశం అనేది తక్కువ. క్వశ్చన్ నెంబర్ 25 తెలిసిన విషయం నుంచి తెలియని విషయం దిశలో గొలుసుకట్టు రీతిలో తార్కిక నిగమనాత్మక సోపానాలతో వాదన నిర్మితమయ్యే పద్ధతి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 సంశ్లేషణ పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 26 గుణకార పట్టికను తయారు చేయడానికి అనువైన పద్ధతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అన్వేషణ పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 27 అన్వేషణ పద్ధతి ముఖ్య లక్షణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. వ్యాసక్తుల ద్వారా అభ్యసన, స్వయం ఆలోచన, స్వయం అధ్యయనము, అలాగే నిర్దేశిత ప్రత్యక్ష అనుభవాలు. క్వశ్చన్ నెంబర్ 28 పాఠశాలలోకి దిగుమతి చేసిన నిజ జీవిత భాగమే ప్రకల్పన అన్నవారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 బెల్లాడ్. క్వశ్చన్ నెంబర్ 29 ప్రాజెక్టు యొక్క లక్షణము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. కృత్యాల సమాహారము, ఒక కృత్యానికి మరొక కృత్యానికి సంబంధం అనేది ఉంటుంది, లక్ష్యాధారంగా ఉంటుంది, ప్రణాళికాబద్ధంగా ఉంటుంది, వేరువేరు విషయాల మధ్య సమ్మేళనము జరిగే పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30 పేపర్ కటింగ్ ద్వారా వివిధ ఆకారాలను తయారు చేయడం ఏ ప్రకల్పన. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 నిర్మాణాత్మక ప్రకల్పన. క్వశ్చన్ నెంబర్ 31 కరెన్సీ సేకరణ ఏ ప్రకల్పన. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఆనందదాయక. క్వశ్చన్ నెంబర్ 32 సామాజిక అవసరాల ఆధారంగా రూపొందించిన ప్రకల్పన. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 జీవిత ఉపయోగ. క్వశ్చన్ నెంబర్ 33 గణితానికి సంబంధించిన పొడుపు కథలు సాధించడం అనేది ఏ ప్రకల్పన. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ప్రజ్ఞా ప్రకల్పన. క్వశ్చన్ నెంబర్ 34 గణిత మేళ అనేది ఏ ప్రకల్పన. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పాఠశాల పిల్లలందరూ పాల్గొనే ప్రకల్పన. క్వశ్చన్ నెంబర్ 35 జట్టు నాయకులు తమ సభ్యుల మధ్య సమన్వయం ఉందా లేదా. ఈ వాక్యము ప్రకల్పన పద్ధతిలో ఏ సోపానాన్ని సూచిస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పథకాన్ని అమలు చేయడము, అలాగే పర్యవేక్షించడము. క్వశ్చన్ నెంబర్ 36 విద్యార్థి ఇచ్చిన సమస్యను అవగాహన చేసుకొని తనదైన భాషలో గుర్తులతో సమస్యను తిరిగి రాసుకుని పరిష్కరించే పద్ధతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పునఃప్రవచన. క్వశ్చన్ నెంబర్ 37 విద్యార్థి కష్టమైన సమస్యను తేలిక సమస్యను చేసుకొని సాధన చేసి ఆ సాధనా విధానాన్ని చేయబోతున్న సమస్యకు అన్వయించే పద్ధతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సాదృశ్యాల పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 38 కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ప్రోబెల్. క్వశ్చన్ నెంబర్ 39 జ్ఞానేంద్రియాలే జ్ఞానానికి ద్వారాలు అని పరిపూర్ణంగా నమ్మిన పద్ధతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మాంటిసోరీ. క్వశ్చన్ నెంబర్ 40 బౌద్ధిక పరమైన కృత్యము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఆలోచించడము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41 క్రింది వాటిలో ప్రయోగశాల పద్ధతి యొక్క లక్షణము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పిల్లలకు ప్రత్యక్ష అనుభవాలను, మూర్త అనుభవాలను కలిగిస్తాయి. క్వశ్చన్ నెంబర్ 42 కిండర్ గార్డెన్ పద్ధతిలో కృత్యాలను పిల్లలతో చేయించడం ద్వారా పిల్లల్లో అభివృద్ధి చెందే సామర్థ్యము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. స్వయం వివర్తనము, స్వయం భావ ప్రకటన, స్వయం అధ్యయనము. క్వశ్చన్ నెంబర్ 43 పునశ్చరణకు అవకాశం లేని పద్ధతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ప్రకల్పన పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 44 పిల్లలు ఎక్కువ ఉన్న తరగతుల్లో సాధ్యపడని పద్ధతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అన్వేషణ పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 45 ప్రవచనాలు సిద్ధాంతాలు రుజువు చేసే మార్గాన్ని తెలుపు పద్ధతి.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సంశ్లేషణ పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 48 సూత్రాన్ని ఉపయోగించి సమస్యల సాధన అభ్యసించిన భావనల పునర్విమర్శ చేయడానికి ఉత్తమ పద్ధతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 నిగమన. క్వశ్చన్ నెంబర్ 47 రామకృష్ణ ఒక మోటార్ సైకిల్ను 45,000కు కొని కొన్ని నెలల తర్వాత దానిని 30,000కు అమ్మాడు. అతనికి లాభమా నష్టమా ఎంత శాతం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 నిగమన. క్వశ్చన్ నెంబర్ 48 నిగమన పద్ధతి యొక్క గుణము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. జ్ఞానాన్ని విస్తరించుకోవడానికి దోహదం చేస్తుంది. సహజమైన అభ్యసన పద్ధతి. సూత్రాలు నియమాలు కంఠస్థం చేయవలసిన పని లేదు. క్వశ్చన్ నెంబర్ 49 సమాంతర చతుర్భుజ లక్షణాలను అన్వేషించడానికి వీలైన పద్ధతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అన్వేషణ పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 50 మంచి ప్రాజెక్టు లక్షణం కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పని విభజనకు అవకాశం అనేది ఉండదు. సో ఇవి ఫ్రెండ్స్ థర్డ్ చాప్టర్ నుంచి బిట్స్. గణిత బోధన పద్ధతులు అనే టాపిక్ అనే యూనిట్ నుంచి ఇవైతే బిట్స్ ఫ్రెండ్స్. తప్పకుండా నేర్చుకోండి, ఓకేనా? అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.